కృత్తిక రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశంతో ఉపశమనం కలుగుతుంది. శనివారం మృగశిర కార్తె కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్లలో సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజున చేపలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమని ప్రజల నమ్మకం. అన్ని వర్గాల ప్రజలు స్తోమతకు తగినట్టు మార్కెట్లలో చేపలను కొనుగోలు చేశారు. కృత్తిక రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశంతో ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో వాతావరణం చల్లబడి ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో తొలకరి జల్లులు కురవగానే పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాలలో మృగశిర, మృగం, మెరుగు, మిర్గం పేర్లతో పండగలా జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాలలో ప్రజలు బెల్లంలో ఇంగువ కలిపి తింటారు. ఇంగువ శరీర ఉష్ణోగ్రతను పెంచి వర్షాకాలంలో వచ్చే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. ఇక మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు, ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దూరం అవుతాయనేది బలమైన నమ్మకం. గత కొన్ని సంవత్సరాలుగా ఆచారంలో ఉన్నది. మృగశిర కార్తె వస్తే చేపలు తినాలనేది ఆచారము. అదే ఆచారంలో మా నల్గొండ పట్టణంలో మా గంగపుత్రులందరూ ప్రతి సంవత్సరము చుట్టుపక్కల ఈ సంవత్సరము చెరువులలో చేపలు లేకున్నా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చి పట్టణ ప్రజలందరికీ చేపలు తినిపించాలనే ఉద్దేశంతో ఎక్కువ రేట్ అయినా పర్లేదు, ఎక్కువ ప్రయాస అయినా కానీ రిస్క్ తీసుకొని చేపలు తీసుకొచ్చి నల్గొండ పట్టణం పానగల్ మార్కెట్లో రీజనబుల్ రేట్లకు చేపలు అమ్ముతున్నారు. మత్స్యకారులందరూ కూడా మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మటన్ కంటే, చికెన్ కంటే చేపలలో ఫ్యాట్ ఉండదు, కొవ్వు ఉండదు. చేపలు తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉబ్బస వ్యాధికైనా కానీ, తర్వాత గుండె జబ్బులకైనా కానీ చాలా మంచిది. డాక్టర్లే చెప్తారు ఎక్కువ శాతం చేపలు తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని డాక్టర్లు చెప్తారు. కావున చాలా వరకు మీరైతే ఎనీ టైం చేపలు నల్గొండలో దొరుకుతాయి, మీకు అందుబాటులో ఉంటాయి. అందరూ తినండి. ముఖ్యంగా అందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు. శనివారం మృగశిర కార్తె కావడంతో చేపల మార్కెట్లలో సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజున చేపలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమని ప్రజల నమ్మకం. అన్ని వర్గాల ప్రజలు స్తోమతకు తగినట్టు మార్కెట్లలో చేపలను కొనుగోలు చేస్తారు. డిమాండ్కు అనుగుణంగా వ్యాపారులు సైతం పెద్ద మొత్తంలో చేపలను ఇప్పటికే దిగుమతి చేసుకుని నిల్వ చేశారు. చేపలకు డిమాండ్ ఏర్పడడంతో ధర కూడా పెంచి విక్రయిస్తున్నారు. నల్గొండలోని ప్రకాశం బజార్, పానగల్ బైపాస్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, బస్టాండ్, రామగిరి, హైదరాబాద్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రహదారుల వెంట చేపలను కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. బొచ్చ, రవ్వ కిలో 180 నుంచి 200 రూపాయల వరకు, పాంప్లెట్లు చిన్న సైజువి 50 నుంచి 60 రూపాయల వరకు, పెద్ద సైజువి 80 నుంచి 100 రూపాయల వరకు, బురద మట్టలు 400 నుంచి 450 వరకు, కొర్రమేను 500 నుంచి 700 వరకు, రొయ్యలు 400 నుంచి 500 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో చెరువుల్లో చేపల పెంపకం తగ్గింది. దీంతో చేపల ఉత్పత్తి కూడా కొద్దిగా తగ్గింది. అందరికీ మృగశిర శుభాకాంక్షలు. ఈసారి చేపల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనగా మన తెలంగాణలో చేపలు లేకపోవడం వల్ల, ఆంధ్ర నుంచి విక్రయం చేయడం వల్ల ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కొరమేను 450, రవ్వలు వచ్చేసి 200, బొచ్చలు వచ్చేసి 250. ఈసారి మార్కెట్ కూడా తెలంగాణలో అనుకున్నంతగా లేదు, తక్కువ గిరాకీలు ఉన్నాయి. మృగశిర కార్తె అంటేనే చేపలకు ప్రత్యేకత. జనాలు ఈసారి తక్కువ ఉన్నారన్న, మార్కెట్ తక్కువనే ఉన్నది. ఈసారి మృగశిర కార్తెకి అంత గిరాకీ లేదు. పోయినసారితో పోల్చుకుంటే తక్కువ గిరాకీ ఉన్నది ఇక్కడ. జూన్ 7, 8 మృగశిర కార్తె సందర్భంగా నల్గొండ నివాసులు ఈ సంవత్సరం చెరువులలో చేపలు నీళ్లు లేకపోవడం వల్ల రేట్లు బాగా పెరిగాయి. దాన్ని కస్టమర్లు అర్థం చేసుకోగలరని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళకు అనుగుణంగా ఉండాలని వివిధ ప్రదేశాల నుంచి అనేక రకాలైన చేపలు తెచ్చి అందుబాటులో ఉంచాం. ధరలుగిన సరసమైన ధరలు ఉండేగానే ప్రయత్నిస్తున్నాం. బతికిన బొచ్చాలు వచ్చేసి లైవ్ 300, రవ్వ వచ్చేసి 200. అదే చనిపోయింది అయితే 150 బొచ్చ 120 రూపాయలు రవ్వగా ఇస్తున్నాం. కొరమేను 500 రూపాయలు ఇస్తున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే దిగుబడి అనేది చాలా తక్కువ ఉంది. చేపలు దొరకట్లేదు. దాదాపు 70% చెర్లలో నీళ్లు లేవు. చాలా దూరంకి వెళ్ళి తేవాల్సి వచ్చింది ఈ సంవత్సరం చేపలు. ఈ రోజు మృగశిర కార్తె నాడు చేపలు తినాలనే ఒక పూర్వకాలం నుంచి ఆచారం ఉన్నందువలన
ప్రతి ఒక్క మనిషి ఈరోజు మృగశిర కార్తెనందు ఎన్నో ఇబ్బందులు పడుకుంటా కూడా ఇటు ట్రాఫిక్ నుంచి కూడా ఒక వర్షాలు ఉన్నా కానీ కొన్ని దిక్కులలో వర్షాలు భరించి కూడా ఎండ ఉన్నా కానీ ఒక్కొక్కరు డ్రెస్సింగ్ ఇబ్బంది అవుతున్నా కానీ గంటలుగా ఇట్లా నిలబడి కూడా చాలామంది ప్రజలు కూడా ఈరోజు ఆచార సంప్రదాయాన్ని పాటించుతున్నారు. మృగశిర కార్తె నాడు చేపలు తింటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు చేపలు మాత్రం ఎక్కడ అందుబాటులో తగినంతగానో అయితే లేవు. చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్ర అక్కడి నుంచి కూడా మేము తీసుకురావడం జరిగింది. ప్రజలకు తినిపిస్తున్నాం. మేము ఏదో విధంగా అయితే కష్టపడి చేపలు తినడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు. పోయినసారి వ్యాపారం కన్నా ఈ సంవత్సరం వ్యాపారం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి.